ఎన్నాళ్ళు ఎన్నోలోరన్నా ఈ బాధల బతుకులు ఎన్నాళ్ళు ఎన్నేలోరన్నా ఎన్నాళ్ళు ఎన్నాలోరన్నా ఈ బాధల బతుకులు ఎన్నాళ్ళు ఎన్నేలోరన్నా పదేళ్ళ పాలనలో పత్తాకు లేకపాయే పదేళ్ళ పాలనలో పత్తాకు లేకపాయే గియాల రెండేళ్ళు గడిచిన గాని ఇచ్చిన మాటలు నిలబెట్టుకోకపాయే ఎన్నాళ్ళు ఎన్నేలోరన్నా ఈ బాధల బతుకులు ఎన్నాళ్ళు ఎన్నేలోరన్నా ఎన్నాళ్ళు ఎన్నేలోరన్నా ఈ బాధల బతుకులు ఎన్నాళ్ళు నా తెలంగాణ వచ్చేదాకా పోరు చేసి నొల్లం నొల్లం ఇల్లు వాకిలొదిలి పోరు బటబట్టి నొల్లం ఇన్నేళ్ళు గడిచిన ఎవడు కూడా పట్టలేదు ఎన్నాళ్ళు ఎన్నేలోరన్నా ఈ బాధల బతుకులు ఎన్నాళ్ళు ఎన్నేలోరన్నా ఇకనైనా ఇయ్యాకుంటే మళ్ళీ పోరు చేస్తామంటూ అరే ఇకనైనా మాట తప్పితే మళ్ళీ మళ్ళీ పోరు చేసి ఆనాడు చేసిన పోరు బట్టలు పట్టుతాము చాలు ఎన్నేళ్ళు ఎన్నా ఈ బాధల బతుకులు ఎన్నాళ్ళు ఎన్నేలోరన్నా ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలన్నం ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలన్నం ఉద్యమకారుల హక్కుల నెరవేర్చాం ఉద్యమ కళాకారుల బతుకుల బాధలు తీర్చాలంటూ ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఎన్నా ఈ బాధల బతుకులు ఎన్నాళ్ళు ఎన్నేలోరన్నా ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఎన్నా ఈ బాధల బతుకులు ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఎన్నా నా పేరు చంద్రకళ, మాది సిద్దిపేట డిస్టిక్ గజ్వెల్లి జగదేవ్పూర్ మండలము. చీకటి కొండల్లో అన్నావో గద్దరన్న నువ్వు వెన్నెలై వెలుగు నీయే అన్నావో గద్దరన్న వెన్నెలై వెలుగు నీయే అన్నావో గద్దరన్న చీకటి వెలుగు నీయే అన్నావో గద్దరన్న చీకటి కొండలల్లా అన్నావో గద్దరన్న వెన్నెలై వెలుగు నీయే అన్నావో గద్దరన్న వెన్నెలై వెలుగు నీయే అన్నావో గద్దరన్న చెట్టుపై వెలుగు నీయే నా చెట్టు మీద పక్షిలోలే అన్నావో గద్దరన్న పలుకులిచ్చి పాట వాడే అన్నావో గద్దరన్న పలుకులిచ్చి పాట పాడే అన్నావో గద్దరన్న చెప్పులిచ్చి పాట వాడే అన్నావో గద్దరన్న ఆవుల్ల మందలన్న అన్నావో గద్దరన్న లీడ లాగే దూడవయ్యి రావే అన్నావో గద్దరన్న దూడవయ్యి రావే అన్నావో గద్దరన్న దూడవయ్యి రావే అన్నావో గద్దరన్న ఆవుల్ల మందలల్ల అన్నావో గద్దరన్న లాగ దూడవయ్యి రావే అన్నావో గద్దరన్న లాగ దూడవయ్యి రావే అన్నావో గద్దరన్న లాగ దూడవయ్యి రావే అన్నావో గద్దరన్న పూసిన పువ్వులల్ల అన్నావో గద్దరన్న పువ్వులయ్యి నువ్వు రావే అన్నావో గద్దరన్న పువ్వులయ్యి నువ్వు రావే అన్నావో గద్దరన్న పువ్వులయ్యి నువ్వు రావే అన్నావో గద్దరన్న కాసిన కాయలల్ల అన్నావో గద్దరన్న కాయలాయి నువ్వు రావే అన్నావో గద్దరన్న కాయలయ్యి నువ్వు రావే అన్నావో గద్దరన్న కాయలయ్యి
పాడేటి పాటలల్లా అన్నావో గద్దరన్న పాట వయ్యసరము నువ్వే అన్నావో గద్దరన్న పాటవై సరము నివ్వే అన్నావో గద్దరన్న పాటవై సరము నివ్వే అన్నావో గద్దరన్న నా అన్నల్లు గట్టిన్న అన్నావో గద్దరన్న వరుగుల్లా మీద నువ్వు అన్నావో గద్దరన్న వరుగుల్లా మీద నీవు అన్నావో గద్దరన్న వరుగుల్లా మీద నీవు అన్నావో గద్దరన్న నా అన్నల్లు గట్టిన్న అన్నావో గద్దరన్న వరుగుల్లా మీద నీవు అన్నావో గద్దరన్న వరుగుల్లా మీద నీవు అన్నావో గద్దరన్న వరుగుల్లా మీద నీవు అన్నావో గద్దరన్న నా ఆటలాడి నువ్వు ఓవే అన్నావో గద్దరన్న పాట వాడి నువ్వు ఓవే అన్నావో గద్దరన్న ఆటలాడి నువ్వు రావే అన్నావో గద్దరన్న పాటవాడి నువ్వు రావే అన్నావో గద్దరన్న అన్న పాట వాడి నువ్వు ఓవే గద్దర్ అన్నావో గద్దరన్న పాటవాడి నువ్వు రావే అన్నావో గద్దరన్న నా ఆటలాడి నువ్వు ఓవే అన్నావో గద్దరన్న పాట వాడి నువ్వు ఓవే అన్నావో గద్దరన్న పాట రూపంలో ఏం సమాధానం చెప్తా గవర్నమెంట్ ఏం నడుతావు పాట రూపంలో అడుగుతా పాట రూపంలో ఏం అడిగినా మా తెలంగాణ ఉద్యమకారులకైనా కళాకారులకైనా ఏం సమాచారం అందిస్తలేరు, ఏం స్పందిస్తలేరు. మేము తిరిగి తిరిగి కాలు గజ్జగట్టి ఊరూరు పల్లె పల్లె ఎన్నో పాటలు పాడి గొంతిప్పి తిరిగి వాళ్ళు మీటింగులు పెడితే మీటింగులల్లా మేమేమో స్టేజ్ మీద ఆట ఆడాలి, నాయకులు వచ్చేమో వాళ్ళు గద్దెలెక్కి ఓట్లు వేసుకొని గద్దెల మీద ఉండి వాళ్ళు పాపం చేస్తుర్రు. మాకు ఇంత కనీసం ఆధార్ కాదు గుర్తింపు కాడన్నా మాకు ఒక పింఛనన్నా ఏది ఇంతవరకు అందిస్తలేరు. మరి న్యాయం అంతవరకు తిరుగుతా ఉన్నాము, ప్రజాభవన్ల చుట్టూ తిరుగుతున్నాము, నాయకుల చుట్టూ తిరుగుతున్నాము. తెలంగాణ అంటేనే ఇక మాకు ఇప్పుడు నాగరసాల ఎట్లున్నాయో అవి అట్లా నవ్వుల్లో మా బతుకున్నది. ఆ బతుకు మీద మేము ఎంతో పోరాడుతున్నాము, ఎంతో చేస్తున్నాము. అది మాత్రం మాకు స్పందిస్తలేరు, అది అయితే లేదు. కొమ్మాలల్ల కోయిలమ్మ పాట వాడుతున్నది జై తెలంగాణ అన్నది, 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 ఈ అలసిపోయిన లేడీకు నగంతులేస్తానన్నది, కలుగ చేగడుతానన్నది, వసిపోయిన లేగాదుడల తోలేస్తానన్నది, కలుగజే గడుతానన్నది, ఈ పనం పోయమే కాపిల్ల తప్పునైతానన్నది, దండోర వేస్తానన్నది, కొమ్మాలల్ల కోయిలమ్మ పాట వాడుతున్నది జై తెలంగాణ అన్నది, ఇప్పుడు పుట్టిన లేగాదూడ దుంకులాడుతున్నది, దుముదాము చేస్తానన్నది, ఇప్పుడు ఉన్న లేగాదుడ దుంకులాడుతున్నది, దుంగాము చేస్తానన్నది, ఈ గొరు కోళ్ళు ఒడువంగా కూత పెడతానన్నది, కొడి నిద్ర లేపుతన్నది, కోళ్ళు కొనువంగా కువా పెడతానన్నది, కొడి కువా పెడతానన్నది, ఈ పిడికడంత లేని భిక్ష పొరు చేస్తానన్నది, పొరుబటానైతానన్నది, కొమ్మాలల్ల కోయిలమ్మ పాట వాడుతున్నది జై తెలంగాణ అన్నది, కొమ్మాలల్ల లేస్తానన్నది, కలుగజే గడుతానన్నది, కొమ్మాలల్ల కోగిలమ్మ పాట వాడుతున్నది జై తెలంగాణ అన్నది, కొమ్మాలలో కోయిలమ్మ పాట వాడుతున్నది జై తెలంగాణ అన్నది, ఈయన కాదూడా జిత్తులాడిన కాదూడ జిత్తు గీస్తానన్నది, పెద్ద ప్లానే గీస్తానన్నది, కోయిలమ్మ పాట వాడుతున్నది జై తెలంగాణ అన్నది, ఈయన బావ జిత్తులాడి జిత్తు చేస్తానన్నది, పెద్ద ప్లాను గీస్తానన్నది, కొమ్మాలలో కోయిలమ్మ పాట వాడుతున్నది జై తెలంగాణ అన్నది, అలసిపోయిన లేగాదూడ దుంకులాడుతున్నది, దుముదాము చేస్తానన్నది, కలిసిపోయిన లేగాదుడ దుంగులాడుతున్నది, దుంగుదాము చేస్తానన్నది, మేము ఎన్నో పాటలు పాడి ఊరు ఊరు తిరిగి ఇవన్నీ పాటలు పాడి 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 ఇంత ముసలం అవుతున్నాము. లేని తెలంగాణ ఉద్యమం లేదు. లేదు, పాటతోనే ఉద్యము, ఆటతోనే ఉద్యము, కాలు గజ్జ కట్టి తిరిగి 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 మేము పెద్ద అలసిపోయి ఉంటున్నాము. మరి రేవంత్ రెడ్డి కూడా మనవి చేస్తున్నాము, మరి మాకు పింఛన్లన్నా ఇస్తాడా, గుర్తింపు కార్డులన్నా ఇస్తాడా, మమ్మల్ని గుర్తిస్తాడా లేదో మాకైతే అర్థం అవుతలేదు. మేము భవన్ల చుట్టూ తిరిగి 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 మా చెప్పులు అరుగుతున్నాయి, మేము కూడా అలసిపోతున్నాం. మీరేమంటారు? పాట పాడతారు ఏమిటి? జై తెలంగాణ. అమ్మా తెలంగాణ నీకు ఏమి బాధలే, ఏండ్లు గడుస్తున్న గాని ఏడుపు ఓలే.
అమ్మా తెలంగాణ నీకు ఏమి బాధలే, ఏళ్ళు గడుస్తున్నా గాని ఏడుపు పోలే. అమ్మా తెలంగాణ నీకు ఏమి బాధలే, ఏళ్ళు గడుస్తున్నా గాని ఏడుపు పోలే. నీ కడుపున పుట్టిన కొడుకులే కత్తులు నూరే, కసాయోళ్ళ తీరు నిన్ను దోసుక తినిరే. నీ కడుపున పుట్టిన కొడుకులే కత్తులు నూరే, కషాయోళ్ళ తీరుగా నిన్ను దోసుక తినిరే. నీ కడుపున పుట్టిన కొడుకులే దోసుక తినిరే. అమ్మా తెలంగాణ నీకు ఏమి బాధలే, ఏండ్లు గడుస్తున్నా గాని ఏమి మారలే. నీ పాలు దాగి నొల్లె నీ పైట గుంజిరే, నిన్ను బరివత్తల చేసి బలి పసుపు చేసిరే. నీ పాలు దాగి నొల్లె నీ పాలు దాగి నొల్లె నీ పైట గుంజిరే, నిన్ను బరివత్తల చేసి బలి పసుపు చేసిరే. తెలంగాణ గురించి 60 ఏళ్ల నుంచి పోరాడుతున్నాం. నేను 67 ఏళ్ళు ఉన్నా. 60 ఏళ్ల నుంచి 50 ఏళ్ల నుంచి పోరాడుతున్నా. 15 ఏళ్ళ చిన్న పిల్లగాన్ని 50 ఏళ్ల నుంచి పోరాడుతూనే ఉన్నాం. తెలంగాణ రావాలని పట్టుబట్టినాం. తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన కేసీఆర్ ముఖ్యమంత్రి నిలబెట్టినాం అంతం. కేసీఆర్ ముఖ్యమంత్రి 10 ఏళ్ళు చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సార్ వచ్చిండు. ఇక ఆయన కూడా మనకు కళాకారులకు పింఛన్లు ఇస్తాడా, ఏం చేస్తాడు? 200 గదాల జాగా ఇల్లు ఇస్తానన్నారు. ఇండ్ల జాగలు ఇప్పుడు కళాకారులకు పింఛన్లు. ఈ మా కళాకారుల ఉద్యమకారులై మాకు ఇవన్నీ ఇవ్వాలని మేము కోరుకుంటానికి ప్రజాభవన్కి వచ్చి ఇవాళ మేము ధర్నాలు చేసి ఇక్కడ కళపత్రికలు ఇచ్చి పోతున్నాం సార్కు. ఇక మరి ఇప్పుడు మనకు ఏం సర్వై చేసి ఏమి ఇస్తారు అని ఇవ్వాలని కోరుకుంటున్నాం. అంతే, మీకే వేరే ఏం లేదు. ఏ మంత్రి వచ్చినా ఇట్నే అంటారు, వెళ్ళిపోతురు. కానీ అట్లా కాకుండా మాకు ఇప్పుడు చేయకపోతే మాత్రం మేము ఉద్యమం మళ్ళా చేపట్టవలసి వస్తుందని కోరుకుంటున్నాం. 25,000 పింఛన్ ఇస్తామని చెప్పారు. ఒక మా డిమాండ్ ఏంటంటే 250 గజాలు ఏదైతే డిక్లేర్ చేశారో ఎలక్షన్లో మెయిన్ బఫ్లో పెట్టారు, సోనియా గాంధీతో చెప్పించారు ప్రజాపాలన, తర్వాత రాహుల్ గాంధీతో కూడా చెప్పించారు. కాబట్టి ఈ తొందరగా అంటే 18 నెలలు అయింది ఇప్పటి వరకు ఎలాంటి లేదు. కాబట్టి ఈ ఎలక్షన్ వరకు ఏది స్థానిక సంస్థలు ఉన్నాయి కదా, ఆ లోపలనే చేయాలని చెప్పి మా డిమాండ్. ఇది 200 ప్రభుత్వం చేయలేదు, వీళ్ళు కూడా పట్టించుకోలేనట్టేనయ్యా. తెలంగాణ పోరాటం చేసిన వాళ్ళకు 10 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళంతా కొంతమందికే ఒక 540 మందికి 10 లక్షల రూపాయలు ఇచ్చారు. కానీ 1200 చిల్లర చనిపోయారు, వాళ్ళకి ఎవరికి చేయలే. తర్వాత కళాకారులకు 500 మందికి డ్యూటీ టైప్ ఇచ్చారు. మరి పోరాటం చేసిన వాళ్ళకి ఏమి ఇచ్చారు? కేసీఆర్ ఇచ్చిండా? వాళ్ళు సంపాదించుకున్నారు కానీ ఏది లేదు కదా. అయితే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి మేనిఫెస్టోలో పెట్టి 250 గజాలు ఇస్తాము, 10,000-25,000 పింఛన్ ఇస్తాము అని చెప్పి ప్రచారం చేసుకొని ఓటు తీసుకొని మరి 18 నెలలే మరి తెలంగాణ పోరాటం చేసిన గుర్తించకపోతే మేము వచ్చి ఏం చేయాలి? దాన్ని అందుకనే ఒక మెమరాండం ఇచ్చాం. ఎంతో అందరికి ఇచ్చాం ఇప్పటి వరకు. ఎప్పుడైతే డిక్లేర్ చేశారో అప్పటి నుంచి అందరూ పోరాటం చేసిన వాళ్ళు ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు ఇస్తూనే ఉన్నారు. ఈరోజు మాత్రం TJC నుంచి మేము తెలంగాణ పోరాట దాని మీద మేము మెమరాండం ఇస్తున్నాం. కాబట్టి గవర్నమెంట్ తొందరగా ఎలక్షన్ కన్నా ముందే డిక్లేర్ చేయాలని మా డిమాండ్. మీరేమంటారు? మాది తెలంగాణ ప్రాంతీయ ఉద్యమ సమితి తరఫున నా పేరు పాండు, నేను అధ్యక్షుడు. దీనికి వ్యవస్థాపక అధ్యక్షుడు మా యాదగిరి, అట్లనే సాయిబాబా, గణేష్, రామచందర్, వీరస్వామి. ఈ రకంగా మా కమిటీ ద్వారా మా తోటిగా ఎవరైతే అప్పుడు పోరాటంలో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చారు. మరి మా డిమాండ్ ఏంటంటే, ఎప్పుడైతే మీరు తెలంగాణ మూమెంట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో తొలి దశ కానీ మలి దశ కానీ
మన తెలంగాణకు ఆంధ్ర నుండి మనకు అన్యాయం జరిగింది. ప్రతి ఉద్యోగంలో కానీ, నీరు కానీ, నిధులు కానీ, నియామకాలు కానీ అటువంటివి జరగాలి, మనకు కావాలనే ఉద్దేశంతో ఉద్యమకారులంతా ఏకమై మరి తెలంగాణ మూమెంట్ను తీసుకొచ్చి ఆ ప్రభుత్వాన్ని నెలకొల్పినప్పుడు మరి ఆ ప్రభుత్వంలో ఎలాంటి మరి ఉద్యమకారులకు ఎలాంటి నీరు లేదు, నిధులు లేవు, వాళ్లకు ఎలాంటి వసతులు కల్పించలేదు. వాళ్ళు ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యంగా ఎన్నో రకాల నష్టపోయారు. మరి వాళ్లను ఆదుకోవడానికి ఈ గవర్నమెంటు చేస్తామని ఏదైతే ఎలక్షన్ కంటే ముందు మేనిఫెస్టోలో పెట్టిర్రో, ఏది 250 గజాల ప్లాట్లు స్థలము, మరి పింఛను 25,000 పింఛను, ఆ రకంగా గుర్తింపు ప్రతి ఉద్యమకారునికి గుర్తింపు ఇస్తామని ఎన్నో రకాలుగా వీళ్ళు చేసి ఇప్పుడు 2 సంవత్సరాలు గడిచిపోతున్నా మరి ఆ ఊసు ఎత్తడం లేదు, ఆ ప్రసక్తే లేదు. అందుకోసమే ఇప్పుడు అందరం కూడా ఏకమై మరి యొక్క తెలంగాణకు ఏ రకంగా అయితే ఉద్యమం స్టార్ట్ చేసినామో ప్రస్తుతం అదే గోవాలో ఫ్యూచర్లో ప్లాన్ చేసుకొని ఉద్యమకారులంతా ఏకమై మరి పోరాటం చేసే కానీ మాకు ఈ వసతులు కానీ వాళ్ళు చేసిన వాగ్దానాలు కానీ మరి వాళ్ళు చెల్లించే సూచనలు కనపడతలేవు. కాబట్టి ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వం చేయడం లేదు. కాబట్టి మేము ప్రణాళిక తయారు చేసుకొని ఏ రకంగా ప్రభుత్వంపై మనము ప్రస్తుతానికి ఎన్నో మెమరాండాలు కూడా ఇచ్చినాము. ఇక్కడనే గత సంవత్సరం కూడా ఇచ్చినాము, ఇప్పుడు కూడా ఇచ్చినాము. ఇటువంటివి మెమరాండాల్స్ ఎన్నో ఇచ్చినాము. కాబట్టి ప్రభుత్వం తరఫున ఎలాంటి కదలిక లేదు. కాబట్టి ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల్లో సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, ప్రజాపరిషత్, మండల ప్రజాపరిషత్ కానీ, జిల్లా పరిషత్ కానీ ఇటువంటి ఎలక్షన్లు ముందు వస్తున్నాయి. కాబట్టి వాటికంటే ముందే మాకు డిక్లేర్ చేస్తే మేము తప్పకుండా ప్రభుత్వానికి సహకరిస్తాము. ఒకవేళ ఆ రకంగా డిక్లేర్ చేయకపోతే మేము ఈ ఎన్నికల్లో ఈ ప్రభుత్వము, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు. కాబట్టి తప్పకుండా వాళ్ళను ఓడించే దానికి అది కూడా ఒక ప్రణాళిక తయారు చేసి ప్రజల్లోకి వెళ్ళి గ్రామాన్న ప్రచారం చేస్తాము. మరి ఈ యొక్క మీరు సహకరించినందుకు ప్రజాప్రతినిధి మన వార్తా